హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బనానా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే బనానా ముక్కలు కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టమాటో, పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అన్నీ చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత బనానా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ ముక్కలు ఉడికించుకోవడం కోసం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు
దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.